హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమా టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. జస్ట్ ఇప్పుడే వాసవి కాలేజ్లో రివైజ్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. స్పాట్ అడ్మిషన్ ఫేజ్ 2 అండర్ బి కేటగిరీ రివైజ్డ్ నోటిఫికేషన్ డిస్ప్లే చేశారు. అంటే నిన్న ఒకటి వేకెన్సీ పొజిషన్స్ది పెట్టారు కదా, దానికంటే కొన్ని సీట్స్ యాడ్ అయినాయి. అది రివైజ్డ్ నోటిఫికేషన్ అనమాట. అంటే వేకెన్సీ పొజిషన్స్ రివైజ్ చేసి పెట్టారు ఈ రోజు వరకు అయినవన్నీ. అంటే రేపు బ్యాచ్ 1 ఉంది కదా, వాళ్ళ కోసం అనమాట. ఏమేమి ఉన్నాయి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏమీ లేవు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ A&ML కూడా ఏమీ లేవు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వచ్చేటప్పటికి 2 సీట్స్ ఉన్నాయి. అట్లాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పుడు 13 సీట్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పుడు 1 సీట్ ఉంది. మెకానికల్కి వచ్చేటప్పటికి 2 సీట్స్ ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి 1 సీట్ ఉంది. నిన్నటి కాదు, ఇవి కన్సిడర్ చేసుకోండి. అంటే ఈరోజు సాయంత్రం వరకు అయినాయి. అంటే రేపు బ్యాచ్ 1 వాళ్ళకి యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాను. ఎవరైతే ఆల్రెడీ మీరు అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఇంటర్నల్ స్లైడింగ్ అంటే మీది చూసుకోండి. మీది ఎక్కడ ఏ బ్రాంచ్ తీసుకున్నారో దాన్ని బట్టి, దానికంటే ముందు బ్రాంచ్ ఉంటేనే వెళ్ళండి, లేకపోతే అవసరం లేదు. అందుకోసమే ఎవరైతే లాస్ట్ టైం స్పాట్ అడ్మిషన్ మిస్ అయ్యారో వాళ్ళకి ఏ సీటు లేదనుకోండి, ఆల్రెడీ బీ కేటగిరీకి అప్లై చేసుకుని ఉంటే కనుక మీరు కూడా ఎలిజిబుల్లే కనుక అన్ని క్యాష్ కానీ డీడీ కానీ తీసుకుని ఒరిజినల్ సర్టిఫికేట్స్ 4 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అన్నీ తీసుకుని వెళ్ళండి. మీరు కూడా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళైనా సరే, అంటే బీ కేటగిరీకి అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రమే, అందరూ కాదు. బీ కేటగిరీకి అప్లై చేసుకుని మీకు ఏ సీటు రాలేదు ఇదివరకు స్పాట్ 1లో మీరు మిస్ అయ్యి ఉంటే కనుక స్పాట్ 2 కూడా వెళ్ళొచ్చు. మీరు ఇక్కడ ర్యాంక్స్ కూడా డిస్ప్లే చేశారు. ఏంటి అంటే రేపు థర్స్డే మార్నింగ్ 10:30 AM వచ్చి బ్యాచ్ 1 పెట్టారు. అది 42,883 to 1,14,707 CRL ర్యాంక్ వరకు పిలిచారు రేపు మార్నింగ్ బ్యాచ్కి. అదే రేపు 2:30 PMకి సెకండ్ బ్యాచ్ ఉంది. అది 1,14,722 to 2,24,662 ర్యాంక్ వరకు పిలిచారు జేఈ మెయిన్స్కి సంబంధించి. నెక్స్ట్ ఫ్రైడే ఉంది 11:45 AM బ్యాచ్ 3 ఉంది. అది వచ్చేటప్పటికి జేఈ మెయిన్స్ ర్యాంక్ 2,24,663 to 13,45,417 వరకు జేఈ మెయిన్స్ CRL ర్యాంక్ వాళ్ళని పిలిచారు. అట్లాగే టీజీఏఏపీ సెట్ వచ్చేటప్పటికి 4,297 to 1,72,765 వరకు పిలిచారు. అట్లాగే ఇంటర్ పర్సంటేజ్ వచ్చేటప్పుడు 98.7 to 56.1% వరకు. ఇక్కడ వచ్చేటప్పటికి సిఎస్సి A&ML లేవు కాబట్టి మీరు వెళ్ళకపోయినా ఒకటే, ఎందుకంటే ఇక్కడ ఏమీ సీట్స్ లేవు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి 2 ఉన్నాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు కూడా అవసరం లేదు నాకు తెలిసి. ఈసీఈ వాళ్ళకి కొంచెం ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈసీఈ దగ్గర నుంచి ఎవరైతే ఉన్నారో ఈసీఈ, EEE, మెకానికల్, సివిల్ ఎవరు ఉన్నారో వాళ్ళకి మాత్రం యూజ్ అవుతుంది ఈ స్పాట్ అడ్మిషన్. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 2 సీట్స్ ఉన్నాయి. ఈసీఈ వచ్చిన వాళ్ళకి స్లైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ అడ్మిషన్ తీసుకుంటే ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది. లేదు ఇదివరకు నేను స్పాట్ 1కి మిస్ అయ్యాను, ఏదో ప్రాబ్లం వచ్చి కానీ ఇప్పుడు స్పాట్ 2కి వెళ్దాము అంటే వెళ్ళొచ్చు. కానీ మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ 4 సెట్స్ జిరాక్స్ కాపీస్, అట్లాగే క్యాష్ కానీ డిమాండ్ డ్రాఫ్ట్లు అయితే తీసుకుంటే కనుక, అంటే డీడీ తీసుకునేటట్టు అయితే 2 తీసుకోవాలి. ఒకటి స్పెషల్ ఫీకి డీడీ తీసుకోవాలి, మీరు ఏ బ్రాంచ్కి అయితే ఆ బ్రాంచ్కి. అట్లాగే ట్యూషన్ ఫీకి సెపరేట్ డీడీ తీసుకోవాలి. అంటే ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి. ఇది బీ కేటగిరీకి సంబంధించి మాత్రమే. నన్ను చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు అందరూ వెళ్ళొచ్చా అని. అందరికీ కాదు, ఇది ఓన్లీ బీ కేటగిరీకి సంబంధించిన స్పాట్ అడ్మిషన్ ఫేజ్ 2 మాత్రమే. బీ కేటగిరీకి అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది ఇందులోకి. ఎవరికైతే ఈసీఈ, EEE, మెకానికల్, సివిల్ వచ్చిందో వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది ఈ స్పాట్ రౌండ్ వచ్చేటప్పటికి. ఒక్కసారి వెబ్సైట్ తీసుకుని ఓపెన్ చేసుకుని చెక్ చేసుకోండి. ఇది బీ కేటగిరీకి సంబంధించి వేకెన్సీ పొజిషన్స్ రివైజ్డ్ నోటిఫికేషన్ గురించి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.